అనగనగా చాలా కాళ్ళగేతో అందమైన రాణి ఉండేది. బాల గణేష్ వాళ్ళు చల్లగా బాగా చూసుకుంటున్నారట. అప్పుడు భూత వచ్చిందట. వాళ్ళకి చాలా డైనోసార్స్ ఫ్యామిలీ అంతా వచ్చేసారట. అప్పుడు ఏమి కనిపించకుండా చేశారట. అప్పుడు నడుచుకుంటూ సినిమాని రాజు వచ్చాడంట. లడ్డూలు తింటూ హ్యాపీగా ఉన్నారు బాల గణేష్. అప్పుడు సినిమా రాజు అప్పుడు రాజు లాగా రెడీ అయ్యి భూతమేమో రాణి లాగా రెడీ అయ్యి వచ్చాడట. అప్పుడు పార్వతీదేవి తలుపు తీసింది. రాణి రాజా, రాణి పార్వతి, రాణి రాణి అని చెప్పాడట. నువ్వు కొట్టి తప్పుగా చెప్పాడు. ఇంకోటి చెప్పు, కరెక్ట్గా చెప్పు. అప్పుడు బాల గణేష్ ఉన్నారంట. బాల గణేష్ అని పిలిచాడంట పార్వతి. అప్పుడు బాల గణేష్ వినిపించలేదంట. అప్పుడు ఏమైంది అని పార్వతి లోపలికి వెళ్ళి చూశాడగే కళ్ళు తిరిగి పడిపోయాడంట బాల గణేష్. అప్పుడు ఇట్లా నడుచుకుంటూ ఒక బొమ్మ నచ్చిందంట. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వచ్చిందంట. అప్పుడు చూసింది. ఇట్లా చూసాగే అప్పుడు నవ్వుతూ వచ్చాడంట. అప్పుడు నవ్విందంట పూతూ. అప్పుడు ఉనికిపోయాడంట వాళ్ళ అన్నయ్య. ఏవులంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు. ఏం పేరంటే కార్తికేయుడు వాళ్ళ తమ్ముడు. అప్పుడు నడుచుకుంటూ ఒక పూతూ. అప్పుడు అయ్యాగేనే మన ఒక చెప్పులాడతా